ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు అలంకార ప్రియాలు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూస్తూ అసలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఏ సమస్యకు పరిష్కారం కనుగొనడంలోపే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూస్తే గనక, ఈరోజు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఈరోజు మీరు చూడబోతున్నారు. కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడు కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరగబోతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లో జరిగేటటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూస్తే, మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోయారు. అనువైన స్థలం దొరకడం లేదు, అలాగే లోన్ రాక డబ్బులు దొరకడం లేదు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకుని వస్తున్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం ముందుకు రావడం అంటే అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరడం, లేదా ఎవరైనా మీకు భాగ్యస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగ్యస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఇవ్వడం, ఈ విధంగా ఎన్నో సంఘటనల ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీవితంలో కూడా
ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి ఆదాయ మార్గానికి సంబంధించిన లేదా కెరియర్కి సంబంధించిన ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ యొక్క టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు దినఫలాలో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకున్నారు, కానీ వారు మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితోనైనా సరే శత్రుత్వాన్ని బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధాలని కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల నుంచి ఆలోచనలు చేస్తున్నట్లయితే వారు ఖచ్చితంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో కొన్ని ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉన్నాయి. దీని కారణంగా ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగే తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభపరమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.